హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పీబీఎస్ అకాడమీ. ఈ క్లాస్లో మనం ఏప్రిల్ 17 అండ్ 18 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. బిట్ నెంబర్ 1. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రారంభించిన మొబైల్ యాప్ ఏంటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కిసాన్ రథ్, ఆప్షన్ బి కిసాన్ సేవ, ఆప్షన్ సి కిసాన్ యోజన, ఆప్షన్ డి కిసాన్ సేతు. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిసాన్ రథ్. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రారంభించిన ఒక మొబైల్ పోర్టల్, మొబైల్ యాప్ ఏంటి అంటే కిసాన్ రథ్. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో రైతులు తమ ఉత్పత్తుల్ని రవాణా చేసేందుకు ఈ కిసాన్ రథ్ మొబైల్ యాప్ను కేంద్ర వ్యవసాయ శాఖ ఎస్టర్డే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అని చెప్పేసి అంటాం. మరి ఏంటి ఈ కిసాన్ రథ్ మొబైల్ యాప్ యొక్క ఉపయోగం అంటే, వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తుల్ని రైల్వే స్టేషన్స్కి, ప్రాసెసింగ్ యూనిట్స్కి, మండీలకి, వేర్ హౌసెస్కి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఈ మొబైల్ యాప్ కిసాన్ రథ్ ఉపయోగపడుతుందని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. కరోనాను ఎదుర్కోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన సలహా మండలిలో సభ్యుడిగా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జెసికా మేయర్, ఆప్షన్ బి రోహిత్ ఖన్నా, ఆప్షన్ సి ఆండ్రూ రిచర్డ్ మోర్గాన్, ఆప్షన్ డి ఓల్గే క్రిప్సోస్కా. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రోహిత్ ఖన్నా. కరోనాను ఎదుర్కోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన సలహా మండలిలో ఒక సభ్యునిగా చేరిన భారతీయ అమెరికన్ ఎవరు అంటే రోహిత్ ఖన్నా అని చెప్పేసి అంటాం. అంటే అమెరికాలో లాక్డౌన్ అనంతర పరిస్థితుల్ని అధ్యయనం చేయడం కోసం ఒక సలహా మండలి ఏర్పడింది. ఆ సలహా మండలిలో డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి ఒక సభ్యుడు భారతీయ అమెరికన్ రోహిత్ ఖన్నా ఆ మండలిలో సభ్యుడిగా చేరడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి అంటాం. అయితే అమెరికా పార్లమెంట్ పేరు, ఈ యొక్క రోహిత్ ఖన్నా అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్లో ఒక సభ్యుడు అని చెప్పేసి అంటాం. అమెరికా పార్లమెంట్ పేరు కాంగ్రెస్. అమెరికాలో పార్లమెంట్లో 2 హౌస్లు ఉంటాయి. అప్పర్ హౌస్ని సెనేట్ అంటాం, లోయర్ హౌస్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటాం. అమెరికాలో ప్రధానంగా 2 పార్టీలు ఉంటాయి. పార్టీలు కూడా 2. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, మరొకటి రిపబ్లికన్ పార్టీ. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ది ఏ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ అని చెప్పేసి అంటాం. ఆయన పార్టీ గుర్తు ఏనుగు గుర్తు అని చెప్పేసి అంటాం. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ది 45th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మరి అమెరికా రాజధాని ఏంటి? క్యాపిటల్ సిటీ ఆఫ్ అమెరికా వాషింగ్టన్ DC, లార్జెస్ట్ సిటీ న్యూయార్క్ అని చెప్పేసి అంటాం. మరి అమెరికా యొక్క ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అని చెప్పేసి అంటాం. అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 2020-21 పంట ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్ల టన్నులుగా నిర్ణయించింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 14.99 కోట్ల టన్నులు, ఆప్షన్ బి 14.84 కోట్ల టన్నులు, ఆప్షన్ సి 29.83 కోట్ల టన్నులు, ఆప్షన్ డి 1000 కోట్ల టన్నులు అని చెప్పేసి అంటాం. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 29.83 crores టన్స్. 2020-21 పంట ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని ఎన్ని కోట్ల టన్నులుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్దేశించింది అంటే 29.83 కోట్ల టన్నులు అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఒక టన్ అంటే 1000 కేజీలు అని చెప్పేసి అంటాం. 1000 కేజీలు. టన్ అన్న మెట్రిక్ టన్స్ అన్న ఒక్కటే. అయితే మనకు బేసిక్గా ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి ప్రధానంగా అంటే మన భారతదేశంలో క్రాప్ సీజన్స్, పంట కాలాలు ఎన్ని అంటే 3 కాలాలు అని చెప్పేసి అంటాం. దెర్ ఆర్ 3 క్రాప్ సీజన్స్ ఆర్ ఇన్ ఇండియా. అవి ఏంటి? ఖరీఫ్ 1, రబీ 1, జైద్ 1 అని చెప్పేసి అంటాం. ఖరీఫ్ జూన్ టు సెప్టెంబర్ ఉంటుంది, రబీ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది, జైద్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో సుమారుగా 14.99 కోట్ల టన్నులు ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యాన్ని చేరుకోవాలని, అలాగే రబీ సీజన్లో 14.84 కోట్ల టన్నులు ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి నిర్దేశించింది. ఆ ఏడాదిలో మొత్తం కలిసి ఎంత అంటే 29.83 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి
ఈ యొక్క కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్దేశించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కోవిడ్-19 ప్రాథమిక పరీక్షలు స్క్రీనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ దేశం నుంచి 1,00,000 పరీక్షా పరికరాలని కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ని దిగుమతి చేసుకుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దక్షిణ కొరియా. కోవిడ్-19 ప్రాథమిక పరీక్షల నిమిత్తం టెస్ట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1,00,000 పరీక్షా పరికరాలని కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది అంటే దక్షిణ కొరియా అంటాం. అయితే ఈ కోవిడ్-19 ప్రాథమిక పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి 1,00,000 కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ని దిగుమతి చేసుకుంది. మరి ఏంటి వీటి ఉపయోగం అంటే కేవలం 10 నిమిషాల్లోనే ఒక వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఈ కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా తెలుసుకోవచ్చంట. ఇట్లా దేశంలోనే ఈ కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ని ఇంపోర్ట్ చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటాం. అయితే దక్షిణ కొరియాకు చెందినటువంటి ఎస్డి సెన్సార్ అనే కంపెనీ మనకి ఈ కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అయితే మనకు సుమారుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 10 లక్షల కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కావాలని చెప్పేసి అన్నది. కానీ 1,00,000 మాత్రమే ఇప్పటి వరకు ఆ ఎస్డి సెన్సార్ అనే దక్షిణ కొరియా కంపెనీ మనకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 200 రోజులు గడిపి ఏప్రిల్ 17, 2020న భూమికి తిరిగి వచ్చిన వ్యామోగాములు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆండ్రూ ఆర్ మోర్గాన్, ఆప్షన్ బి జెసికా ఉల్రికా మెయిర్, ఆప్షన్ డి ఒలేగా స్క్రిప్సోస్కా, ఆప్షన్ డి పైవన్నీ. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 200 డేస్ పాటు స్పెండ్ చేసి ఏప్రిల్ 17, 2020న భూమికి తిరిగి వచ్చిన వ్యామోగాములు ఎవరు అంటే ఈ పై ముగ్గురు అని చెప్పేసి అంటాం. ఈ ముగ్గురులో ఆండ్రూ, జెసికా వీళ్ళు అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రోనాట్స్. ఒలేగా రష్యాకు చెందినటువంటి ఆస్ట్రోనాట్ అని చెప్పేసి అంటాం. అయితే భూమి నుంచి లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 200 డేస్ పాటు స్పెండ్ చేసి ఆ స్పేస్ స్టేషన్కి మరామతులు చేసి వీళ్ళు ఏప్రిల్ 17న కజకిస్తాన్లోని బైకెనోరు అంతరిక్ష కేంద్రంలోనికి సోయిజ్ అనే రాకెట్ ద్వారా భూమిని చేరుకోవడం జరిగింది. అట్లా వీళ్ళు ఇద్దరు అమెరికా, ఒకరు రష్యా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఆర్థిక సమస్యల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రిపో రేట్లో 25 బేసిస్ పాయింట్ కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రివర్స్ రిపో రేట్ ఎంత శాతంగా ఉంది ఎట్ ప్రెజెంట్? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 4.40%, ఆప్షన్ బి 3.75%, ఆప్షన్ సి 4.65%, ఆప్షన్ డి 3.0%. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3.75%. ప్రస్తుతం భారతదేశంలో రివర్స్ రిపో రేట్ని ఎంత శాతంగా ఆర్బీఐ నిర్దేశించింది అంటే 3.75% అని చెప్పేసి అంటాం. మరి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి అంటే ప్రస్తుతం రిపో రేట్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 4.40%. రివర్స్ రిపో రేట్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 3.75%. మరి బ్యాంక్ రేట్ ఎంఎస్ఎఫ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 4.65%. మరి సిఆర్ఆర్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 3.0%. ఇట్లా ఇప్పటి వరకు $250 మిలియన్ కరోనా నియంత్రణకి విరాళంగా ఇచ్చిన సంస్థ ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఫేస్బుక్, ఆప్షన్ బి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ఆప్షన్ సి గూగుల్, ఆప్షన్ డి ట్విట్టర్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్. అంటే ఎగ్జాక్ట్గా $250 మిలియన్ కరోనా నియంత్రణ కోసం విరాళంగా ఇచ్చిన సంస్థ ఏది, ఒక ఫౌండేషన్ ఏది అంటే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్. ఈ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఫౌండేషన్ అని చెప్పేసి అంటాం. ఈ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 2000 ఇయర్లో ఏర్పడింది. దీని యొక్క ఫౌండర్స్ బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్. బిల్ గేట్స్ వాళ్ళ మిస్సెస్సే మిలిందా గేట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 8. దేశంలో కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి 2000
2009లో తలెత్తిన ఏ వైరస్ తరహాలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ జికా వైరస్, ఆప్షన్ బి ఎబోలా వైరస్, ఆప్షన్ సి H1N1 వైరస్, ఆప్షన్ డి మోర్స్ వైరస్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి H1N1 వైరస్. ఇండియాలో 2009లో వచ్చినటువంటి ఏ వైరస్ తరహాలో ప్రస్తుతం కోవిడ్-19 కరోనా వైరస్ పోలి ఉంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది, వెల్లడించింది ఎస్టర్డే అంటే H1N1 వైరస్ అని చెప్పేసి అంటాం. మరి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి అంటే ఇదివరకు వచ్చినటువంటి డేంజరస్ వైరస్ అని చెప్పేసి అంటాం. జికా వైరస్ ఎప్పుడు వచ్చింది? 2015లో. ఎబోలా వైరస్ ఎప్పుడు వచ్చింది? 2014లో. మరి మోర్స్ ఎప్పుడు వచ్చింది? 2012లో. అంతేకాకుండా 2009లో స్వైన్ ఫ్లూ, ఇదివరకు 2003లో సార్స్ అనే వైరస్ కూడా రావడం జరిగింది. ఇవి కూడా ఒక రకంగా ఈ కరోనా టైప్ ఆఫ్ వైరస్ అని చెప్పేసి అంటాం. డేంజరస్ వైరసెస్ ఇన్ ది వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఏ దేశంలో నిర్మించబడుతుంది? ఇక్కడ నిర్వహించబడుతుంది అని పడింది. సారీ ఫర్ దిస్ మిస్టేక్, యూ హ్యావ్ టు ప్లీజ్ కరెక్ట్ ఇట్. ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఏ దేశంలో నిర్మించబడుతుంది అది క్వశ్చన్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ బార్సిలోనా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇండియా. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైనా. ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఏ దేశంలో నిర్మించబడుతుంది అంటే ఆప్షన్ బి చైనా. ఈ చైనాలోని గ్యాంగ్జౌ ఎవర్ గ్రౌండ్ ఫుట్బాల్ క్లబ్ వారు ఈ స్టేడియాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సుమారుగా ఈ స్టేడియం యొక్క 13,000 కోట్లతో ఈ స్టేడియాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ స్టేడియాన్ని 2022 కల్లా కంప్లీట్ చేయాలని లక్ష్యంతో ఉన్నారు. ఈ స్టేడియం యొక్క ఆకారం కమలం ఆకారంలో ఉంటుందంట. సుమారుగా 1,00,000 ప్రేక్షకులు సామర్థ్యం సిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియం ఈ ఫుట్బాల్ స్టేడియం. ప్రపంచంలో ఈ స్టేడియంగా నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఏది అంటే ఈ యొక్క చైనాలోని గ్యాంగ్జౌ ఎవర్ గ్రౌండ్ ఫుట్బాల్ క్లబ్ వారు నిర్మించే ఈ స్టేడియం అని చెప్పేసి అంటాం. మరి ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏది అంటే మన ఇండియాలోని గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ మొతేరా స్టేడియం. ఈ అహ్మదాబాద్ మొతేరా స్టేడియాన్ని రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో ఫిబ్రవరి 24న ప్రారంభించడం జరిగింది. ఆ స్టేడియంలోనే ఆయన లాంచ్ చేసిన తర్వాత నమస్తే ట్రంప్ అనే కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వన్, అది ఈరోజు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రధానంగా ఈ 9 ఉన్నాయి. ఎస్టర్డే మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది వీడియో చేయలేదు. ఎస్టర్డే కరెంట్ అఫైర్స్, టుడే కరెంట్ అఫైర్స్ కలిపి ఈ మొత్తం ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఎస్టర్డే ఈరోజు కలిసి ఈ టాప్ 9 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఈరోజు కూడా మనం మరో క్వశ్చన్ ఇస్తూ ఉన్నాం, అదే గెస్ ది ఆన్సర్ అనే క్వశ్చన్. ఏంటో చూద్దాం. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళా వ్యోమగామి ఎవరు? అంతరిక్షంలో అంటే స్పేస్లో ఎక్కువ రోజులు గడిపిన మహిళా వ్యోమగామి ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ జెసికా మీర్, ఆప్షన్ బి క్రిస్టినా కోచ్, ఆప్షన్ సి వ్యోమమిత్ర, ఆప్షన్ డి రాకేష్ శర్మ. మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అప్పుడు దానికి రిప్లై అనేది మనం ఇస్తాం. ఒకవేళ ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం టుమారో క్లాస్లో డీటెయిల్గా మనం చూద్దాం. సో ఈరోజు ప్రధానంగా ఎస్టర్డే టుడే ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇవే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కరెంట్ అఫైర్స్.